అందరికీ నమస్తే అండి. సినీ రంగంలో ఎంత ఐకమత్యమో, ఎంత యూనిటీనో మొత్తం ఈరోజే బయటకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, నాని, మహేష్ బాబు, చిరంజీవి గారు, ఇంకా ఇంకెవరు అల్లు అర్జున్ అండ్ రవితేజ అండ్ హరీష్ శంకర్తో సహా చాలామంది అగ్ర హీరోలు, హీరోయిన్లు, కొంతమంది సినీ నటులు చాలామంది కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తప్పుపట్టారు, ఖండించారు. సాధారణంగా ప్రభుత్వాల్ని లేదా ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల్ని విమర్శించడానికి చాలా భయపడి, చాలా అణిగిమణిగి, చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా వ్యవహరించే సినీ రంగం వాళ్ళు ఈ ఇష్యూ మీద స్పందించడం మాత్రం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అందరూ కూడా ఈవెన్ ఎటువంటి ఇష్యూ మీద స్పందించని వెంకటేష్ గారు కూడా స్పందించారు. ఈ ఇష్యూ మీద తప్పుపట్టారు కొండా సురేఖని. సో నాకు సరే, అది సినీ రంగంలో ఉన్న ఐకమత్యం కావచ్చు, మంచిదే. అయితే ఇక్కడ కార్నర్ పాయింట్గా జూనియర్ ఎన్టీఆర్ ఒక కార్నర్ పాయింట్గా మారుతున్నారు. సో ఆయన దీనిలో టార్గెట్ అవుతున్నారు ఒక రకంగా. ఆయనతో సహా మిగిలిన సినీ రంగంలో మిగిలిన వాళ్ళు కూడా టార్గెట్ అవుతున్నారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. భువనేశ్వర్ గారు ఎవరు? ఎన్టీఆర్ గారి బిడ్డే కదా. సో ఎన్టీఆర్ గారు అంటే తెలుగు సినీ రంగానికి ఎప్పటికీ పెద్ద దిక్కే కదా, పెద్ద అయినే కదా, తెలుగు సినీ రంగాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తే కదా. సో ఆయన బిడ్డ భువనేశ్వరి ప్లస్ నందమూరి ఫ్యామిలీ ఆడబిడ్డ. మరి నందమూరి ఫ్యామిలీ అంటే సినిమా రంగానికి సంబంధించింది. సో నందమూరి ఆమెకు పుట్టిన బిడ్డ లోకేష్. సో ఆ పుట్టుక మీద ఒక ఎమ్మెల్యే 2021 అక్టోబర్లో కామెంట్ చేశారు. అప్పుడు కనీసం తన మేనల్లుడైన జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాల, డైరెక్ట్గా పేరు పెట్టి మాట్లాడాల. ఏదో ఇండైరెక్ట్గా పరోక్షంగా కర్ర ఇరగకుండా పాము సావకుండా తమలపాకుతో కొట్టినట్టు ఒక చిన్న ట్వీట్ చేశారు, ఏదో ఒక వీడియో ఏదో వదిలేరు. సో జూనియర్ ఇప్పుడు మాత్రం పేరు పెట్టి ఇది క్షమార్హం కాదు, మేము దీన్ని ఖండిస్తున్నాము, మేము హెచ్చరిస్తున్నాము, మేము ఊరుకోము అని చెప్పి చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారే ఈ ఇష్యూ మీద. మరి అప్పుడు సొంత ఫ్యామిలీ ఇష్యూ మీద జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది ఇప్పుడు సందేహం. సొంత ఫ్యామిలీ ఇష్యూ, సొంత మేనత్త, సొంత ఫ్యామిలీ ఇష్యూ ఎందుకు ఆయన రియాక్ట్ అవ్వాలా? ఎందుకంటే అప్పుడు ఆ కామెంట్స్ చేసింది కూడా తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే కాబట్టి. సో తనకు అత్యంత సన్నిహితుడైతే తన మేనత్త అయినా పర్వాలా, తన కుటుంబం రోడ్డున పడినా పర్వాలా, అంతే కదా. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా టార్గెట్ అవుతున్నారు. అలాగే ఆ ఇష్యూ జరిగినప్పుడు మిగిలిన హీరోలు కూడా ఎవరు కూడా తప్పు పట్ల అప్పట్లో. సరే ఇది పక్కన పెట్టేద్దాం, అది వాళ్ళ ఇష్టం కాక దాన్ని మనం కంపేర్ చేయకూడదు, అది వేరే వ్యవహారం. అలాగే పవన్ కళ్యాణ్ గారి మదర్ అంజనీదేవి గారిని కూడా ఒకానొక సందర్భంలో తప్పుపట్టారు వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా. పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పుపట్టారు, ఆమెను కూడా ఒక వివాదంలోకి తీసుకొచ్చారు గతంలో. సో అప్పుడు కూడా సినీ రంగం స్పందించలా, అప్పుడు కూడా సినీ రంగంలో ఇంత యూనిటీ కనిపించలా. మరి ఈ ఇష్యూలో, కొండా సురేఖ ఇష్యూలో మాత్రం అందరూ ముక్తకంఠంతో స్పందిస్తున్నారు. ముక్తకంఠంతో ట్వీట్ల మీద ట్వీట్లు చేసి పడేస్తున్నారు. అవసరమైతే రోడ్డు ఎక్కుతాం అని చెప్తున్నారు, వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. ఏంటి కారణం ఏంటంటారు? ఇంత ఐకమత్యం ఉన్న పలంగా ఐకమత్యం వచ్చిందా, లేదంటే మాకు అవసరం లేని ఇష్యూస్, అవసరమైన ఇష్యూస్ అని కొన్ని ఉంటాయా, లేదా అవసరమైన ఫ్యామిలీ, అవసరం లేని ఫ్యామిలీ అని కొన్ని ఉంటాయా, లేదంటే ఏమైనా పక్షపాతాలు దీనిలో ఉంటాయా, పార్షియాలిటీస్ ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. సినీ రంగం అంతా కూడా ఒకటే అని పార్షియాలిటీస్ ఏమి ఉండవు కదా. సో ఇప్పుడు నాగార్జున గారి విషయంలో, ఆ ఫ్యామిలీ విషయంలో, సమంత గారి విషయంలో ఎటువంటి తప్పుడు కామెంట్ అయితే కొండా సురేఖ గారు చేశారో, మరి భువనేశ్వర్ గారి గురించి, లోకేష్ గారి పుట్టుక గురించి అప్పుడు ఎమ్మెల్యే గారు చేసింది అంతకన్నా తప్పుడు కామెంట్ కదా. సో అప్పుడు కూడా స్పందించాల్సింది, అప్పుడు ఓన్లీ నందమూరి ఫ్యామిలీ మాత్రమే స్పందించారు. ఇలా కొన్ని పార్షియాలిటీస్ దొరుకుతున్నాయి. సో సినీ రంగంలో ఇంత ఉన్నపలంగా రావడానికి, ట్వీట్లు చేయడానికి కారణం ఏంటి అంటే అక్కినేని ఫ్యామిలీకి కష్టం వచ్చిందా? ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ కొండా సురేఖ కామెంట్స్ చేసినప్పుడు నాగార్జున గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు, సమంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు, నాగార్జున గారు లీగల్ నోటీస్ పంపించారు, ఆమె ఆ కామెంట్స్ వెనక్కి తీసుకున్నారు, అయిపోయింది అక్కడితో. సరే అయిపోయింది, వాళ్ళు చూసుకుంటారు. కానీ వీళ్ళందరూ ఇంతగా రియాక్ట్ అయ్యారంటే ఆ సినీ రంగం యొక్క ఐకమత్యాన్ని, బలాన్ని చూపించాలనుకున్నారు రాజకీయ నాయకులకు. సో నాకు చాలా డౌట్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఏ ఒక్క పెద్ద వివాదాస్పద అంశం మీద కూడా వీళ్ళు స్పందించరు. ఏదో ఆపత్కాలం వచ్చినప్పుడు తలో 1 కోటో, 50 లక్షలో, 25 లక్షలో, 20 లక్షలో డొనేట్ చేస్తే చేస్తారు. కానీ రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ పరంగా ఎటువంటి వివాదాస్పద అంశాల్లోనూ స్పందించరు.
సినీ రంగాలకు సంబంధించిన ఎటువంటి వివాదాస్పద అంశాల్లో అందరూ కూడా ముక్తకంఠంగా స్పందించరు. కానీ పర్టికులర్గా ఈ ఇష్యూ మీద మాత్రం ఇంతగా ముక్తకంఠంగా స్పందించారు అంటే వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారు. సో నాగార్జున గారి ఫ్యామిలీ అంటే అక్కినేని ఫ్యామిలీ కష్టాన్ని బహుశా సినీ రంగం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కష్టంగా మార్చారేమో. లేదా మా సినీ రంగంలో ఉన్న వాళ్ళ మీద మీరు ఎలా కామెంట్ చేస్తారు, ఇటువంటి తప్పుడు కామెంట్స్ చేస్తారు అని వాళ్ళకు కొంచెం అవమానభారంగా ఫీల్ అయ్యారేమో. అందుకే అందరూ కూడా ఇలా రియాక్ట్ అవుతున్నారు. కానీ ఎలా రియాక్ట్ అయినా వీళ్ళందరూ వేరు, జూనియర్ ఎన్టీఆర్ వేరు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందరికీ ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు, అందరికీ కార్నర్ అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీలో 80% మంది జూనియర్ ఎన్టీఆర్ గారిని బాగా టార్గెట్ చేస్తున్నారు ఈ కొండా సురేఖ గారి మీద జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ట్వీట్తో. థ్యాంక్ యూ.